ఇక్కడికి వచ్చిన వాళ్ళెవ్వరిని వదిలిపెట్టను. చంపిన పగ తీర్చుకుంటాను. ఊర్లో అందరూ బాగున్నారు మావయ్య? అందరం బాగున్నాం, కానీ అమ్మాయిని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. పోతూ పోతూ నీతో మాట చెప్తే బాగుంటుందని. దేని గురించి మావయ్య? ఈ ఏడాది మంచి ముహూర్తాలు ఉన్నాయంట. నా కూతురికి నీకు వెంటనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు అల్లుడు? మావయ్య అది ఏంటో చెప్పు అల్లుడు. గట్టంతో పాటు ఇంకేమన్నా కావాలా? నా దగ్గర సిగ్గెందుకు? అదేం కాదులే మావయ్య. మరి ఏంటి? నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. మీ అమ్మ నాకు ఎప్పుడో మాటిచ్చింది, తమ్ముడు నీ కూతురే నా కోడలని. ఇప్పుడేమో లవ్వు గివ్వు అంటే ఎలా అల్లుడు? అమ్మేదో తెలిసి తెలియక మాట ఇచ్చింది. అయినా ఇది నా ఇష్టంతో పని. అమ్మని ఇందులో లాగద్దు. ఓహో, నీకు బ్యాంకులో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కదా. నేను నా కూతురు నీ స్థాయికి సరిపోవట్లేదన్నమాట. చూస్తాను, నా కూతురిని కాదని ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావో చూస్తాను. ఒకవేళ నేను అనుకుంటే నా కూతురికి నీకంటే బాబు లాంటి కుర్రోని తెచ్చి పెళ్లి చేస్తాను. ఇదేంటి? రాత్రి అన్నం ఉండాలి కదా, ఇప్పుడు లేదేంటి? అన్నం లేదు, ఉన్నట్టు నేనే ఊహించుకున్నాను. అంతా నా భ్రమ. ఈ కరెంట్ ఇప్పుడే పోవాలా? ఏంటి ఖాళీగా ఉన్నాయి?
ఉండొద్దు. డౌట్ లేదు, ఇంట్లో దెయ్యం ఉంది. ఏంటి, ఏం జరిగింది? అలా ఉన్నావు? ఇంట్లో దెయ్యం ఉందే. అప్డేట్ అయిన ఈ కాలంలో కూడా దెయ్యాలంటే మెంటల్ దానా? నేను చెప్పేది జోక్ కాదే, సీరియస్. రోజు రాత్రిపూట వచ్చి అన్నం తిని వెళ్తుంది. ఒసే, ఏ పిల్లో లేదా ఏ దొంగడో వచ్చి తినేసి పోయింటాడు. నువ్వేమో దయ్యం అనుకుంటున్నావు. అయినా నీ పిచ్చి కాకపోతే ఇంట్లో ఒక్కదానివే ఉంటున్నావు కదా. ప్రతిసారి ఏది చూసినా దయ్యం ఉన్నట్టే అనిపిస్తుంది. నీకే నీ బాయ్ ఫ్రెండ్తో లాంగ్ డ్రైవ్ వెళ్ళావుగా. నేను ఇక్కడ ఫేస్ చేసే సిచ్యువేషన్ నీకెలా తెలుస్తుంది? సర్లే, ఫోన్ చేసావుగా, ఏంటో చెప్పు. ఆ ఎమ్మెల్యే కూతురికి పెద్ద దిక్కులా ప్రేమించిన వాడితో దగ్గరుండి పెళ్లి చేసావు కదా, అంత ఈజీగా వదులుతాడా? పాపమే, 3 years నుంచి లవ్ చేసుకుంటున్నారు. వాళ్ళని కలపడం కూడా తప్పేనా? ఆ తప్పొప్పులు నాకు తెలీదే. ఆ ఎమ్మెల్యే మాత్రం నిన్ను వదలడు. ఇందాకే దివ్య ఫోన్ చేసింది. ఎందుకైనా మంచిది, జాగ్రత్త ఉండవే. ప్లీజ్, నీకు దండం పెడతా, సరేనా? సరేలేవే, ఉంటాను. తప్పుతుందా? అవును, వాళ్ళిద్దరు ఎలా ఉన్నారే? దగ్గరుండి పెళ్లి చేసావు కదా, వాళ్ళకే బాగానే ఉన్నారు. నువ్వే. నేను చూసుకుంటాను లేవే, నాకేం కాదు, ఉంటాను. ఎందుకు రాలేదు? ఏమై ఉంటుంది? నేను ఎంత ఇష్టపడి వంట చేశాను. చా, నువ్వు ఎవరు? నీ పేరేంటి? ఇలా దొంగోడిలా రాత్రి అన్నం తింటున్నావు? నువ్వు వస్తావని నీకు కూడా నాతో పాటు వంట రెడీ చేశాను తెలుసా. కానీ నువ్వు రాలేదు. అసలు ఓ విషయం సూటిగా అడుగుతాను, చెప్పు. నా వంట నీకు నచ్చిందా? అతను ఎందుకు ఇలా దాగుడు మూతలు ఆడుతున్నాడు? మంచివాడా లేక నిజంగానే దొంగోడా? చచ్చా, మంచివాడే, కాకపోతే ఆకలి దొంగ అనుకుంటా. అందంగా ఉంటాడా? ఒకసారి చూస్తే పోలే. నీ వంట అమోఘం అనుకో. పప్పు బాగుంది, కానీ ఉప్పే కొంచెం తక్కువగా ఉంది. ఉప్పు ఎక్కువగా వేస్తే విశ్వాసంగా ఇక్కడే పడుంటాగా. అయినా ఇక్కడెందుకు పడుకున్నావు?
నీకు ఒక విషయం చెప్పనా, మీలాగే మీ మనసు కూడా చాలా మంచిది. ఇంట్లో ఏదో ఉందిరా, పదండ్రా. ఇంట్లో ఉంది అరవింద్ కదా. మగ మనిషిలా వాయిస్ వినిపిస్తుంది. ఎవరై ఉంటారు? మీరేనా దొంగలా ఇంట్లో ఉంటూ తింటుంది? ఏయ్, నువ్వు ఎమ్మెల్యే మనిషివి కదా, నన్ను చంపడానికే వచ్చావు. నేను అలాంటివాడిని కాదు, నిన్ను రక్షించడానికి వచ్చాను. నన్నెందుకు రక్షిస్తావు? ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. 3 సంవత్సరాల నుంచి నేను ఫాలో చేస్తున్నాను. అక్క, పువ్వు నీకోసమే. థ్యాంక్ యూ. అక్క, పువ్వు నీకోసమే. థ్యాంక్ యూ సో మచ్. ఎరా రోజు పువ్విస్తున్నావు. బాయ్ బాయ్. హలో మిస్టర్, ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్నే, ఇటు రండి. తిడుతుందేమో. చెప్పండి. కొంచెం హాస్టల్ వరకు తోడుగా వస్తారా? ప్లీజ్ అండి, ప్లీజ్. సర్లే పదండి, నేను అటే వెళ్తున్నా. ఓకే. మీ పేరేంటండి? ఇలాంటివి ఏం అడగకూడదు, నేనేం చెప్పకూడదు. అబ్బో, పెద్ద ఇది. అలా నిన్ను ఫాలో చేస్తున్నాను. కానీ ఆ రోజు రాత్రంతా సంతోషంగా ఉండిపోయాను. నేను సొంతిల్లు కొన్న తర్వాతనే నీకు ప్రపోజ్ చేద్దామని ఆగాను. అటు ఇటు పోరాడి ఓ రోజు సొంతిల్లు కొని నా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నా. అదే సంతోషంతో నీకు ప్రపోజ్ చేసి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదామని వస్తున్నా. ఈరోజు దీని అంతా చూడాల్సిందే. ఆగవే, ఎక్కడి వరకే పరిగెత్తావు చూస్తాను నేను. రావే. ఆగవే, ఆగు. కదా నీ జాడ తెలుసుకొని ఎలాగో ఒకలాగా ఇలా ఇంట్లో ఉంటూ నీకు దగ్గర అవ్వాలనుకున్నాను.
హలో రామచంద్రయ్య, ఎలా ఉన్నావు? నేను మీ అమ్మ క్షేమం. రామచంద్రయ్య. నీకు పెళ్లి సంబంధం చూశాను. అబ్బాయికి ఈ మధ్యనే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, ఎస్ఐ పోస్టు. నువ్వు క్యాంపు నుంచి రాగానే ముహూర్తాలు పెట్టిస్తాను. రామచంద్రయ్య, నువ్వు ఎవరికి మాట ఇవ్వకు, నేను వచ్చాక మాట్లాడతాను. అలాగే, నీ ఇష్టం అమ్మా. ఉంటా. రామచంద్ర ఎవరండి? ఏదో ముహూర్తాలని అంటున్నాడు. మా నాన్న పెళ్లి సంబంధం చూశాడంట, అబ్బాయి ఎస్ఐ అంట. మీ నాన్న పేరు రామచంద్రయ్య? అవును. ఏదో ఒకసారి ఫోటో చూపించండి. ఏ? మావయ్య. ఆ? మా మావయ్య మీ నాన్న? మీ మామ ఏంటి మా నాన్న? ఒక్క నిమిషం. హలో మావయ్య, నేను అర్జున్. తెలుసురావయ్యా, ఏంటో చెప్పు. మావయ్య క్షమించి మావయ్య, తప్పైంది. తను మీ కూతురేం తెలియక వద్దన్నాను. ఎస్ఐ సంబంధం క్యాన్సిల్ చేసుకోండి. ఆ? నీ కూతురు కూడా నన్ను ప్రేమిస్తుంది. ఏమైంది అల్లుడు, పిచ్చి పట్టిందా ఏంటి? జోక్ కాదు మావయ్య, సీరియస్గా చెప్తున్నాను. ఇన్ని రోజులు ప్రేమించింది నీ కూతుర్నే, మన అరవింద్నే అని ఇప్పుడే తెలిసింది. కావాలంటే అరవిందతో మాట్లాడు. అవును రామచంద్రయ్య, బావని నాకు ఇప్పుడే తెలిసింది. బావంటే నాకు ఇష్టమే. మావయ్య, ఆ రోజు నా కూతురు ఫోటో చూడకుండా వద్దన్నావు, ఇప్పుడేమో కావాలంటున్నావు. సరే సరే, ముందు ఇంటికి రండి, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ. నా కళ, మీ అమ్మ కళ ఇదేరా. తొందరగా వచ్చేయండి. సరే మావయ్య. ఇంట్లో ఉన్నది ఒకరే కదా, ఈమెవరు? ప్రేమ పేరుతో నా జీవితాన్ని నాశనం చేసిన నిన్ను ఈ లోకం, ఈ చట్టం క్షమిస్తుందేమో కానీ అరవింద మాత్రం క్షమించదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది.